విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న హోలీ ఏంజల్స్ స్కూల్ ఆవరణలో స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ అధ్యక్షతన డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో అందరి భాగస్వామ్యం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు మారిపోతాయి, కొత్త కొత్త పరిచయాలు ఆడిపోతాయి, బయట తిరుగుతారు. సో అప్పుడు మీకు అదే మన చేతలు, మనం ఏదైతే చేస్తామో అదే మన క్యారెక్టర్. సపోజ్ జనరల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు ఎవరు ఏమనుకుంటారు, బాగా బిల్లు కావాలి, ఇంకా మీరు ప్రిపేర్ చేసుకుంటారు బుక్స్, అది మన మార్పు కదా. సో చేపలు ఏంటి, మనం ఏదైతే ఆలోచిస్తామో చేపలు ఎగ్జామ్ బాగా రాస్తారు. అంటే ఫస్ట్ మనం ఎగ్జామ్ బాగా రాయాలి అనే ఒక మంచి ఆలోచన రావాలి. అదేవిధంగా నేను ఒక మంచి పొజిషన్ రావాలి, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి కష్టపడాలి. ఒక మంచి టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఆలోచనలన్నీ కూడా ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ టార్గెట్ వెళ్తున్నారు, ఎవరు టీచర్స్ అందుతున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతాం, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటే ఏమీ ఉండదు. మన ఆలోచన అన్నింటికీ మూలం. మంచి ఆలోచనతో ఉంటే అంత మంచి జరుగుతుంది, చెడు ఆలోచనతో ఉంటే చెడు. అవునా కదా స్టూడెంట్స్? సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏ వ్యక్తికి ఇష్టమైన రంగంలో వాళ్ళు రాణిస్తున్నారు. మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజున ఏదైనా సరే మనం ఆ రంగంలో రాణిస్తే నెంబర్ 1 పొజిషన్ ఏంటంటే మంచిగా ఆలోచించండి, మంచిగా చదువుకోవాలి, సరి ఉండాలి. బాయ్స్ కూడా ఇప్పుడు వర్కింగ్ పార్టీకి వెళ్తారు, నెక్స్ట్ లెక్కర్కి వెళ్తారు, ఆఫీస్ చదువుకోడు, నెక్స్ట్ ఇంకొక పార్టీలో గంజాయికి వెళ్తారు. అమ్మాయి కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో వాళ్ళు కూడా బిఏ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ చెప్పబోయే మీకు డ్రగ్స్ అనేది ఒక మంచి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీకు ఐడియా ఉందమ్మా, కొంతమంది ఉంటారు కదా చాలా మంది. అతను కుటుంబంలో అంటే ఏ పని చేయలేడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి భారంగా ఉంటాడు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కూడా అదే విధంగా ప్యారలైజ్ అయిపోయి ఇటువంటి భవిష్యత్తులో ఎటువంటి పని చేయడం కూడా పనికిరాడు, కుటుంబానికి భారంగా ఉంటాడు. అలా ప్రతి కుటుంబంలో ఇలా వ్యక్తులు ఉంటే ఆ కుటుంబం ఏమవుతుందమ్మో, అభివృద్ధి ఉంటుందా? దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటే వేరే వాళ్ళు పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకి చాలా మీడియేషన్ సెంటర్స్ అంటారు, వాళ్ళకి కాళ్ళు పనిచేయదు, చెయ్య పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, జస్ట్ అంటే బ్రతుకున్న శవాల్లో మంచాల మీద మాత్రం పనిచేయదు. వాళ్ళు కుటుంబానికి భారం అవుతారు, సమాజానికి భారం అవుతారు. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి చెందవలసింది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే పనిచేస్తారు, పనిచేస్తే ఏమవుతుంది, ఆ కంపెనీ డెవలప్ అవుతాయి, ఆదాయం వస్తుంది. పని కూడా ఇంట్లో కూర్చుని ఈ ఇంటి పేరెంట్స్ మీద, సమాజం మీద భారం అయితే అవుతుందమ్మా. మనకి ఇంట్లో కూర్చుని లేకపోతే హాస్పిటల్స్ ఉంటుంటే ఏమవుతుంది, సమాజానికి, దేశానికి భారం అవుతారు అందరూ కూడా. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చెడు వ్యసనాలకి పోవద్దు, మత్తు పదార్థాలకి బానిసలవ్వద్దు. మత్తు పదార్థాలు సేవిస్తానని చేయడం బాగుంటుంది, కానీ తర్వాత వాటి ఎఫెక్ట్ బాడీ మీద, బ్రెయిన్ మీద భవిష్యత్తులో ఏ పని చేయకుండా పనికిరాని విధంగా తయారవుతారు. సో ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ నాట్ టు రిసార్ట్ టు డ్రగ్స్. మీకు డ్రగ్స్ అంటే ఇప్పుడు సీఏ గారు చెప్తున్నారు ఏముందని అనుకుంటారు, కానీ వీటి యొక్క ఎఫెక్ట్ మీకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్, డిగ్రీ కట్టద్దు. వాళ్ళు పార్టీ చేసుకుందామో, బర్త్డే పార్టీ చేసుకుందామో, లేకపోతే పబ్స్కి వెళ్దామో, లేకపోతే బార్స్కి వెళ్దామో ఎంకరేజ్ చేస్తారు, మీరు వెళ్ళొద్దు. ఇంకొకటి, వీటి మీద చట్టాలు ప్రభుత్వాలు చాలా కఠినంగా చేశాయి. నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఎవరైనా 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. సో మీకు తెలియని వ్యక్తులు ఏమైనా ఇచ్చినా కూడా దాంట్లో ఏముంది, దాంట్లో కంటెంట్స్ ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు. Among girls, 1 student, among boy, 1 student. Please compose. And what did you understand from today's class, what he had given? If you present, it will be nice, then they can understand that you understood the topic. Please compose.
I thank CA sir for giving his valuable words and drugs on our lives and society. So he has encouraged us to study more and get a good future. He has told us the effect of drugs on the society. He used an example of describing a man in a family using drugs and describing a man with a healthy lifestyle. By this, he wanted us to be the developing part of the country but not degrading part of the country. He wanted us to be free from all these type of bad habits which destroy our lives as well as society and country's development. So we have to be aware of these subjects, and I thank you.